భూకంపం వచ్చింది ఉరికిరారా అని కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం కథ చెప్తుంటే అమ్మో కేసీఆర్ నడమంగా దొరబడి రామసక్కని జోలపాట ముంగటేసుకుంటుగా ఇక చూడండి కథ ఎంత ముందుకుందో. ఓ కేసీరావు సారు ఈదులకు పోయిన వాడు ఇల్లు కాలిన రాడు, తాళ్ళకు పోయిన వాడు తండ్రి తెచ్చిన రాడు అన్నట్టు కాళేశ్వరం కాడికి రమ్మని కాంగ్రెస్ వాళ్ళు కండెర్ర చేసి డప్పు కొట్టి దండోర మోగించినా పోలేదు. జనాలతోటి బదునా మోస్తివి, నిందల పాలైతివి. గీయాల ఈదిలో ఈ రంగం పేటలో పేరంటం అన్నట్టు దుకాణం ముంగటేసుకున్నావు. ఏం చెప్పదలుచుకున్నావు సారు ఇంతకు అధికార పార్టీలకు ముక్కుసూటిగా? ఇక కానీ అయ్యా ఏందో నీ భాగవతము. కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు కట్టినామో. కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు. ఓ అమ్మో ఇన్నాళ్ళులా కాళేశ్వరం కాదు కుంగేశ్వరము శనేశ్వరం అయ్యిందని, మేడిగడ్డ మేడి పండుగ అయ్యిందని, అన్నారం ఆగమైపోయిందని, సుందిల్లా రంజల పడిపోయిందని అధికార పార్టీలు ఓ దిక్కుంగా డప్పు కొట్టి చెప్తుంటే కాళేశ్వరానికి ఏం కాలేదు, మేడిగడ్డలో 2 పిల్లర్లే త్వరలు పడ్డాయి, పూసుకుంటే సరిపోతుంది, నేను రేపటి సంది ఇంటింటికి తిరిగి కాళేశ్వరం కథ చెప్పుకొస్తా అనుకొస్తుండ్రులా పెద్ద మనిషి కేసీరావు సారు. ఏమో సారు వెనకటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునే కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అని బొల్లి కూతని కూసి ఉత్తబుర్రేసి చేసినవాడు సారు. ఇక ఇప్పుడు కూడా నీ మాటలు మరి నమ్మమంటవా, మున్పటి కథ అవుతుందా అని అనుకొస్తుందట. ఆడి తప్పినా నీ మాటలు వింటున్నా జన.